బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగిన ఎన్నికల్లో చివరికి బీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కాలేదు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి ఎన్నికవడం జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగినటువంటి ఎన్నికల్లో చివరకు బీఆర్ఎస్ ఆ స్థానాన్ని చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కావలేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంకా గందరగోళం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. వాస్తవానికి అయితే చైర్మన్ ఎన్నిక జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఒక సభ్యుడు లేకపోవడంతో కొంతమంది సభ్యులు హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాస్తవానికి అయితే ఇంకా ఈ రోజుతో ఈ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసిపోయింది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. లోపలికి మీడియాను అనుమతించకపోవడంతో ప్రస్తుతానికి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇబ్రహీంపట్నం సంబంధించిన చైర్మన్ ఎన్నిక పూర్తయిపోయింది. వైస్ చైర్మన్ ఎన్నిక ఒకటే ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అది కూడా అరగంట సమయంలో ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన బీజేపీ సంబంధించిన కౌన్సిలర్కి ప్రస్తుతానికైతే వైస్ చైర్మన్ సంబంధించిన పదవిని కట్టబెట్టేందుకు దాదాపుగా అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో రెండవ రోజు ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు రహస్య ఓటింగ్కి పట్టుబట్టడంతో తర్వాత గలాటా చోటు చేసుకుంది. ఇరుపక్షాలకు సంబంధించిన వారు కూడా ఒకరి మీద ఒకరు చైర్లు విసిరేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత గందరగోళ పరిస్థితి నేపథ్యంలోనే కూడా చైర్మన్ సంబంధించిన పదవి ఎవరు ఏంటనేది కూడా వాస్తవానికి ఇప్పటికీ ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల అబ్జర్వర్ మయాంకర్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి ఆయన వెనుదిరిపోయారు. ప్రస్తుతం ఆర్డీఓ లోపన్నారు. కాబట్టి సంతకాల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా చెప్తుంది. మరొక వైపు ఇప్పటికే హైకోర్టులో ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి కూడా హైకోర్టుకు వెళ్లారు. స్టే వచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ ప్రాసెస్ లోపల జరుగుతున్నట్టుగా మరొక ఉంది చెప్తున్నారు. కానీ వాస్తవానికి లోపల ఏం జరుగుతుంది ఏంటనేది కూడా లోపల ఎన్నికకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆర్డీఓ వచ్చి పూర్తిస్థాయి వివరాలు ఇస్తే కానీ ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఇటు అంటే పీఠం ఎవరు కైవసం చేసుకున్నారు, లోపల ఏం జరిగిందని కొంత సమాచారం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్లో చూసుకోవచ్చు. కొన్ని గంటల నుంచి కూడా ఎవరిని కేవలం ఎన్నికైన సంబంధించిన కౌన్సిలర్లు మాత్రమే లోపలికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి లోపలికి ఎవరిని అనుమతి లేకుండా మరొక వ్యక్తులు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రస్తుతం ఆర్టీఓ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి లోపల చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కొనసాగిందా, సజావుగా జరిగిందా లేదా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం అవుతుంది. మనకైతే అందుతున్న సమాచారం ప్రకారం చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. కాబట్టి వైస్ చైర్మన్ ఎన్నిక ఒకటే పెండింగ్లో ఉన్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి మరికొన్ని సేపట్లోనే కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి లోపల ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా అధికారులు చెప్తే కానీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్టు లేకపోతే మరొకసారికి వాయిదా పడిన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను చెప్పే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే చైర్మన్ ఎన్నిక జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక ఇంకా జరగాల్సి ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.